దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి సమయాన్ని ఇచ్చిన సద్వినియోగం చేసుకొని దేవునికి మహిమగా ఘనంగా దేవుడు నాకు నోటికి బోరయ్యుడు నా వాడుకోమని సాయం చేయమని దేవునికి మరపెడుచు ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని వాక్యాన్ని సుందరయ్య అందిస్తుండగా దేవుడు దైవ జ్ఞానముతో నింపి దాసుని బలముగా వాడుకున్నట్లుగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా దేవుని మాటలను విందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దావీదు కీర్తన రచించిన కీర్తన 132 వాక్యము మేరీ గారు చదువుతారు. మొదటి వచనం నుంచి 132. యెహోవా దావీదునకు కలిగిన బాధలు అన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండ మంచము మీదికి వెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నురెప్పలకు కునికిపాటు రానియను. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు రాజు అయినప్పటికీ ఇలా అంటున్నాడు. ఆయన ఎప్పుడు ముమ్మారు దేవునికి కృతజ్ఞ అర్పణలు చెల్లించుతూ ఉన్నాడు. రాజు అయినప్పటికీ ప్రార్థన ఎడబాయక ప్రార్థన చేసేదానికి ముమ్మారు ప్రార్థన చేసి ఆయనకు నివాస స్థలము ఎంచుకొని నివాస స్థలమును ఏర్పరచుకొని మంచం మీద కూడా ఎక్కడంట. ఆయనకు కన్నిరెప్పలు కూడా మూతపడినయడంట, కొనకనియడంట. ఆయన కృతజ్ఞత కలిగి, ఆయన భయము కలిగి, భక్తి కలిగి రాజైనప్పటికీ ఆయన కృతజ్ఞతల అర్పణలు చెల్లించుతున్నాడు. దావీదు ఎలా వాడో మనకు తెలుసు. బాగా ఎక్కడ ఉన్నవాడో తెలుసు, ఏ స్థితిలో ఉన్నవాడో తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడైతే దావీదు ఎక్కడున్నాడంటే చిన్నవాడినప్పుడు గొర్రెల కాపురిగా ఉన్నాడు. హల్లెలూయా. అదందరికీ తెలిసినదే. దేవుడు ఎప్పుడు హెచ్చించుకోవాలనో, ఎప్పుడు ఆయన హెచ్చింపచేయాలనో, ఎప్పుడు ఆయన నడిపించుకోవాలనో, ఎప్పుడు వాడుకోవాలనో మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి బాగా 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 తెలుసు. హల్లెలూయా. 7 మంది అన్నగారు అయినప్పటికీ, కడపట్టు వాడైనప్పటికీ, తల్లికి తండ్రికి అన్నగారికి బరువైనప్పటికీ, పనికిరాడబడి అనుకున్నప్పటికీ, ఎన్నికలేని వానికి అనుకున్నప్పటికీ, వెలివేసిన ఉన్నప్పటికీ గొర్రెలకు అంకితం చేశారు. అందరికీ తెలిసి విషయం. హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, దావీదు కుమారుడు వాళ్ళు ఉన్నారు కదా 6 మంది, నేను ఎప్పుడు గొర్రెలకు పోవాలన్నా, ఇంకా వాళ్ళు పోవచ్చు కదా, నేను పోను, నా వంతు అయిపోయింది చెప్పొచ్చు, తిరగబడచ్చు. హల్లెలూయా. దేవునితో సవాసంలో ఉన్నాడు, దేవుని కృతజ్ఞత ఉన్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఆయన చిన్నవాడైనప్పుడు అణిగి దేవునితో సవాసం చేసుకొని ఒడముగా చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. మనమైతే అనొచ్చు భరోసా, 6 మంది ఉన్నారు కదమ్మా, మేము కూడా అన్నం పాడు, మాకు మేము 4 అన్నదమ్ములము, గొల్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి మాకు లింగాలమ్మల్లో. నేను కూడా కంటే నేను వారం పోతే వాడు వారం పోవాలంటున్నాము. హల్లెలూయా. వంతులు పెట్టుకునే వారం, వాళ్ళకు చూపించేవారం. నేను పోను, నా వంతు అయిపోయింది, నేను పోను నింపించే వాళ్ళము. ఆయన దావీదు కుమారుడు అనలేదండి.
దేవునికి తల్లిదండ్రులకు లోబడినాడు, దేవుని కృతజ్ఞతగా ఉన్నాడు, అణిగి ఉన్నాడు. ఎవరితో సాంగత్యం చేయలేదు, ఎవరితో సవాసము చేయలేదు, ఎవరితో వ్యర్థమైన పనులు చేయలేదు. అయ్యా ఆయన దేవునికి సమర్పణ కలిగి ఆయన గొర్రెలు కొండ అడవులు ఎడారులు ఆయన మేపుకుంటూ ఎవరికి దేవునికి ఎలా ఇచ్చాడంటే దేవునికి మనసు ఇచ్చాడు. ఆయనకు ఎండకు గాలికి వానకు నీరుకు ఆకలికి తట్టుకొని అంత ముద్దన్నం పెట్టుకొని కర్ర తీసుకొని సుంగు కట్టుకొని గొర్రెలకు మేపుకుంటూ ఆయన ఎట్లా ఉన్నాడంటే మనకు తెలుసు. చరిత్ర బాగుంది, రాయబడి ఉంది, చెక్కబడి ఉంది. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూశాడండి మన కన్నీళ్లను, మన బాధను, మన అవసరాలు, ఇరుకులు, ఇబ్బందులు, మన దుఃఖము, బాధ, వ్యసనములు, ఆలోచనలు అన్ని కురింగిన వేళ మనం ఆయనకు మొరపెట్టిన వేళ ఆయన దేవుడు చూడక మానుకున్న దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఎక్కడ పడిపోయినా, ఎక్కడ కురింగిపోయినా, ఎక్కడ జారిపోయినా, ఏ స్థితిలో ఉన్నా, అప్పులు ఉన్నా, కుటుంబం సమస్తం కావచ్చు, కొడుకుల సమస్యం కావచ్చు, భార్య సమస్యం కావచ్చు, తల్లిదండ్రుల సమస్యం కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఎవరు తీర్చలేదు సుమా. హల్లెలూయా. దేవుడు యేసుప్రభు ఒక్కడే మనకు తండ్రి కనుక, ఆయన ఆకాశమును భూమిని పుట్టించిన కనుక, చేసిన కనుక, నిన్ను నన్ను పుట్టించిన కనుక, ఆకాశమును భూమిని పుట్టించిన కనుక అందరినీ దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడంటే ఆయన కృతజ్ఞత కలిగి, ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయనకు విశ్వాసంగా ఉన్నప్పుడు, ఆయన అడుగులో నడిచినప్పుడు, ఆయన కృతజ్ఞత కలిగినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు అప్పుడు చేయి పట్టుకొని నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు కుమారుడు ఎట్టున్నాడంట, గొర్రెలకు పోయేటప్పుడు నేను పోతున్నా, నూరాల దగ్గర పలచడిపోతాను చెప్పాడు ఫోన్ చేసి. మేము అనుకుంటాం ఏమంటప్పుడు గొర్రెలు పోతే ఆపకపోతాం, ఇలా పోతాం అలా పోతాం చెప్పుకుని అందరూ కలిసిపోతాం. మేము మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు పోయేటప్పుడు అంత ఒక్కరు పోకుండా బెదపడి తోడేళ్ళు వచ్చాయి, ముందనకలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, దొంగలు వచ్చారని చెప్పి ఒక 5 మంది 10 మంది గొర్రెలకు పోయే వాళ్ళం. హల్లెలూయా. నేను జరిగిన సంఘటన చెబుతున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు కుమారుడు అలా కాదు. ఆయనకి నమ్మకవచ్చుడు కానికి, ధైర్యచ్చుడు కానికి దేవుడు ఉన్నాడు కనుక ఆయనలో ఒక్కడే పోతాడు గొర్రెలకు. హల్లెలూయా. ఒక్కరితో సంగతం లేకుండా, ఎవరిని పిలుచుకోకుండా, ఎవరి సంగతం లేకుండా, ఎవరిలో కలుసుకోకుండా ఒంటరిగా పోయి పచ్చిగల చోట్ల ఆయన పరండ చేసి శాంతి జలమును నీళ్లు దాపి గల్లకు మంచి చిగుర్లు మేపులు పచ్చిగా తినిపించి ఒక చెట్టు కన్ను ఒక పేటు కన్ను పండబెట్టి ఓరుకుంటాడు దావీదు కుమారుడు. ఓరుకున్నాడు సుమా. హల్లెలూయా. గొర్రెలకు సంపూర్తిగా మేపి పెట్టి నీళ్లు దాపించి పండబెట్టి చెట్టు కావచ్చు, పేటు కావచ్చు, ఆయన తంబూరు సితారు తీసుకొని స్తుతించుతున్నాడు. సమయం ఏడ్చి చేసుకోలేదు. నేను పండబెట్టుకున్నాను, రాండి, నేను ఒకరిని పిలిచలేదు, ఒకరి సంగీతం చేయలేదు, ఎవరితో వ్యవహారము చేయలేదు. హల్లెలూయా. గొర్రెలకు మనసు ఇచ్చాడు, దేవునికి పూర్వ మనసు ఇచ్చాడు, ఎవరితో సంగీతం చేయలేదండి. దేవునికి ఇష్టానుసారుడైన దావీదు కుమారుడు. గొర్రెలకు పోతాడు, మేపుకుంటాడు, వచ్చాడు, చక్కగా మేపుతాడు. సిగుళ్ళు, ఆకులు, అలములు, నీళ్లు మేపు పచ్చగల చోట్ల ఒక్కడు ఎడారులో పోయి లోతల లోయల్లో పోయి చక్కగా మేపుకొని గొర్రెలను చూసుకుంటూ ఆయన ప్రాణం పెట్టి ఒక సింహం వచ్చినప్పుడు సీల్ చేశాడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు సీల్ చేశాడు. అయ్యో వచ్చింది నాడు సంపదాన్ని గొర్రె ఇచ్చిపెట్టి పోలేదు. హల్లెలూయా. దేవుల్లో ఉన్నాడు కనుక, దేవుడు ఆయనలో ఉన్నాడు కనుక దేనికి సింహాలకు, చిలుపులకు, సితపులకు, ఆ ఎలుగుబంటికి బెదపడలేదండి, సీల్ చేశాడు. హల్లెలూయా. ఎవరున్నాడంటే యేసుప్రభువు ఆయనలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనలో ఉంది. దేవుడు ఇష్టానుసారమని ఉన్నాడు. దేవునికి తంబూరు సితారు తీసుకొని ఆయన పేటెక్కి సమయం వృధా చేసుకోకుండా, చిన్నవాడు అయినప్పటికీ ఎవరిని తాంగితము లేకుండా, ఎవరు కలపుకోకుండా తంబూరు సితారు తీసుకొని పేట్లెక్కి దావీదు వాలే నాట్యమాడి తండ్రిను స్తుతించెదను. యేసయ్యా యేసయ్యా దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఎప్పుడు స్తుతించుతూ ఉన్నాడు ఆయన్ను, సమయం వ్యర్థం చేసుకోలేదండి. స్తుతిస్తున్నాడు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో స్తుతిస్తూ, నమ్మకముతో, విశ్వాసముతో దేవునికి అర్పణ చేసుకున్నాడు. ఎవరికి వంతలు పెట్టుకోలేదు, నేను పోలేదు, తిరుగుబాటు చేయలేదు. ఊరంతా తండ్రి గారు, తల్లుడు, అన్నగారు తునీకరించబడి ఎందుకు గొర్రెకే జీవితం అంతా అనుకున్నారు. కానీ ఆయనతే విశ్వాసంతో, నమ్మకంతో, తల్లికి తనకు లోబడి, దేవుడికి లోబడి ఒంటరిగా పోయి గొర్రెలు మేపుకుంటూ ఆయన దేవుడు కాలం జరిపించుకుంటూ సాగిపోతున్నప్పుడు ఒక ప్రవక్త నంపించి ఇంటికి 7 మంది కుమారులు ఉన్నాడు, 7 మందిలో నాకు చూపిస్తున్నాడని చెప్పి ప్రవక్త నంపించి 7 మంది 6 మంది పిలిపించి ఈరు కాదు అని చెప్పి ఇంకా ఉన్నారా లేరన్నప్పుడు ఇంకొకడు ఉన్నాడు, ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నాడు తండ్రి. అయ్యా ఎట్లా పిలిపి అని చూడాలని చెప్పి ప్రవక్త వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఈయనే అని చెప్పి దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నాడంట?
ఎలా ఉన్నాడు? నమ్మకం కలిగి ఉన్నాడు, దుడిశ్వాసం కలిగి ఉన్నాడు, ఓపికత కలిగి ఉన్నాడు. వానకు, ఎండకు, ఆకలికి, దప్పికి, నీరుకు ఎవరితో సాంగీతం చేయకుండా, ఎవరితో సవాసం చేయకుండా దేవునితో సవాసము చేసుకుంటూ కొండల్లో అడవుల్లో మేపుకుంటూ గొర్రెలకు నమ్మకంగా ఉన్నాడు. ఇంటి వారికి నమ్మకంగా ఉన్నాడు, దేవునికి ముమ్మారు నమ్మకంగా ఉన్నాడు. తల్లిదండ్రులకు మాట తేలేదు, అన్నగారికి మాట తెప్పలేదు, వారికి తిరుగుబాటు చేయలేదు. అన్ని అణిగించుకొని, అన్ని తగ్గించుకొని, ఎండకు వానకు ఓడ్చుకొని, ఆకలి దప్పలకు, నీరుకు అన్ని వహించుకొని వచ్చి ఆయన ఉన్నాడు కదా. అందరూ ఊరంతా గొల్లకి అంకితము. అన్నగారు నువ్వు గొల్లకే పోరా, నువ్వు అందుకు తినగావని చెప్పి అన్నారు. అందరూ అన్నా కూడా ఆయన సిగ్గుపడలేదండి. ఓపికతోను నిబ్బరంతో నా దేవుడు ఎక్కువ ఉన్నాడని నమ్మకంతో దుడిశ్వాసంతో కాసుకుంటున్నప్పుడు, గొల్ల కాపరి ఉన్నప్పుడు ఎక్కడున్నాడు పట్టణానికి? ఈ కీర్తనగారులో దావీదు కీర్తన రాసించింది ఆయనే. పట్టణానికి రాజును చేశాడు. హల్లెలూయా. రాజును చేశాడంటే మనం ఏమన్నా కోట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమన్నా సీఎం కావాలన్నా, మంత్రి కావాలన్నా కొన్ని డబ్బులు కట్టలు సంచులంచులు పంచి ఓట్లకు పెట్టి నేను గెలసాలని డబ్బులు పెట్టి, ఓట్లు పెట్టి, అన్ని పెట్టి తపన పడతారు, ఆశపడతారు. ఇది సుమా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఉచితమైన కృపతో, నమ్మకమైన కృపతో, నమ్మకమైన విశ్వాసముతో ఎక్కడ హెచ్చించి ఎక్కడ కూర్చోపెట్టాడంటే దేవుని అక్కడ సింహాసన దేవుడు ఆ దేశానికి, ఆ రాజ్యానికి రాజును చేసి గొలియాతును యుద్ధము ఉన్నప్పుడు అన్నగారు పోయారు. అమ్మ పిండి ముట్టలు చేసి అన్నగారికి ఇచ్చినప్పుడు పంపించినప్పుడు ఆయన మోసుకొని పోయినాడు. గొలియాతు సైన్యము కిక్కొరుస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు ఉన్నారు. గొలియాతు సైన్యము దడదడలు ఊపుతున్నారు. ఈయన పోయాడు. అన్నగారు పక్కన కూర్చున్నాడు, అందరూ పక్కన కూర్చున్నాడు. గొలియాతును చూస్తుంటే అందరికి దడబడుతుంది. ఆయన 7 అడుగులు తాటిమడి చెట్టు అంత బలశాలి గొలియాతు అంటే అందరూ చూసి పోలేక వెనుకడుగా చున్నారు. ఎందుకు అనుకొని వాళ్ళు భయం పుడుతుంది. హల్లెలూయా. దావీదు కుమారుడు పోయినప్పుడు అన్నగారికి ఇచ్చినప్పుడు పిండి వంటలు తీసుకుపోయి ఇచ్చేటప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడ అన్నప్పుడు అమ్మ ఇట్లా పంపించింది అని చెప్పినప్పుడు దేవుడు ఎంత క్రియ చేశాడు అక్కడ. దేవుడు వండర్ క్రియ చేశాడు. జనం ఉంది, కోట్ల మంది ఉన్నారు, జనం ఉన్నారు, సైన్యం ఉంది, యుద్ధములు అన్నీ ఉన్నాయి. అయినా ముందుకు పోలేక గొలియాతును చూసి బిక్కని గుండెకాయ కొట్టుకుంటుంది. దేవుని మహిమ కలుగును గాక. దావీదు కుమారుడు అన్నాడు, అన్నగారి చేత కాలేదు, ఇతర చేతలు కాలేదు, అందరూ చూస్తున్నారు కానీ నేను పోతున్నప్పుడు అన్నగారు వద్దురా నువ్వు ఎంత అని చెప్పి పక్క వద్దున్నప్పుడు చూసా అని చెప్పి నిలబడినాడు గొలియాతు ఎదురుగా. గొలియాతు వేలం చేశాడు, నువ్వు కుక్క పిల్లకు సున్నతి లేని ఫిలిష్తుడా అని చెప్పి. నాది కాదు యుద్ధం, ఏకోపదని 3 రాళ్ళు తీసుకొని 5 రాళ్ళు వరుసలు తీసుకొని ఎక్కడ తిప్పి కొట్టాడంటే నొసట కొట్టాడు ఖచ్చితంగా. ఆయన ముడుతురు బాణము అది ఈడునిచ్చాడు. గొలియాతు కూడా ఇస్త్రీ చేసినాడు, దావీదుకు తప్పించుకున్నాడు. 2 తూర్లు శాంతిచ్చాడు. 3 తూరు కూడా విసిరేసి పక్కకు పోయినాడు. 5 రాళ్ళు తీసుకొని తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధ నామంలోని రాళ్ళు తీసుకొని తిప్పి వర్షాలు రాయి తీసుకొని నొసట కొడితే బాల బక్కలు పడాడు. పడతానే మళ్ళా ఖడ్గం తీసుకొని ఆయన మెడను నరికి పైకెత్తుకొని పైకి లేపాడు. హల్లెలూయా. సైన్యం ఓడిచ్చిందా? అన్నగారు ఓడిచ్చినారా? ఎవరు తయారు ముందుకు? ఎవరు పోలేదు. గొలియాతు పోయినాడు. గొలియాతు ఎవరు హతమైపోయినాడు. బాలబక్కలు పడి మెడ నరికి తునికి నుంచి జుట్టు పైకి ఎత్తినప్పుడు దావీదు మహారానికి దావీదు మహారాని జయని జయగీతనం పెట్టి ఆయన ఎంతో ఘనత వహించినాడు. ఆయన బలమా, ఆయన శక్తి కాదు, దేవుని యెహోవా శక్తి, యెహోవా బలము, యెహోవా ఉద్దేశము, యెహోవా తలంపులు, యుద్ధము యెహోవా నాది కాదు అని దేవుడు సమర్పించుకొని దావీదు కుమారుడు గురి చూసి ఖచ్చితంగా కొట్టాడు. మొత్తం కింద పడాడు. ఎవరు ఓడిపోయాడు? గొలియాతు పతనం అయిపోయాడు. ఫిలిష్తుడు అన్నాడు. ఫిలిష్తుడికి నాదనసం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే ఊరేగించి ఎత్తుకొని ఘనత సౌగాతల బలికి సింహాసనం మీద కూర్చోపెట్టి గొర్రెల పెద్దప్పుడు సవాలు కట్టుకున్న శృంగకు కిరీటం ధరించి కట్టకు కర్రలో చేతిచ్చి కర్రకు దండమునిచ్చి రాజ్య పరిపాలన దేశ నాయకునికే ఆ దేశానికి రాజును చేసి సింహాసనం కూర్చోపెట్టి దేశాన్ని రక్షించడుకు, దేశాన్ని పరిపాలించడుకు ఆయన అంటున్నాడు. చూడు, నేను ఆయనకు ప్రార్థన చేయక నా కనురెప్పులు ఆరబవు, నేను ప్రార్థన చేయగానే నా మనసము ఎక్కనని దేవుడు చక్కగా దావీదు కుమార్తె రాపించాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకోవాలనో, ఎప్పుడు ఎక్కడ ఘనత వహించాలనో, ఎప్పుడు కూర్చోబెట్టాలనో, ఎప్పుడు ఏదానికి వాడుకోవాలనో ఆయన మన పనిముట్టులుగా ఉన్నప్పుడు, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, చూపెట్టుకున్నప్పుడు, కనిపెట్టుకున్నప్పుడు, ఓపికతో తల ఉంచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్ళు విడిచినప్పుడు, వెతికినప్పుడు ఆయనకు దొరికేదానికి దేవుడు సమీపంగా ఉన్నాడని మరవకదు. మనము ఓపికతోనూ, నిబ్బరముతోనూ, ఆశతోనూ, కాంక్షతో మనం ఎదురు చూసి ఎదిగితే తప్పక దేవుడు సమకూలంగా మనకు సాయము చేసేదానికి సిద్ధముగా ఉన్నాడు, సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చిన్న వాక్యము దేవుడు దీవించి బలపరచును గాక. హల్లెలూయా.